హాయ్ ఎవ్రీవన్. మనకి సిఎస్ఐఆర్ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి టెక్నీషియన్ వేకెన్సీ పడడం జరిగింది. ఇదొచ్చేసి మనకి దుర్గాపూర్ నియర్ కలకత్తా. యాక్చువల్‌గా మన మన హైదరాబాద్‌లో 4 సిఎస్ఐఆర్‌లు ఉన్నాయండి. ఎవరైతే 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ సర్వీస్ జేసుకొని ఇక్కడికి ఆరాంసే మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్‌గా రావచ్చు. ఎందుకంటే మన దగ్గరున్న సిఎస్ఐఆర్‌లలో మొత్తం నార్త్ క్యాండిడేట్సే ఉంటారండి. కాబట్టి ఈజీగా మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్ ఈజీగా దొరుకుద్ది. మనోళ్ళనేది అప్లై చేయరండి. మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్‌కి అప్లై చేయరు. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్‌కి మాత్రమే అప్లై చేస్తుంటారు. మళ్ళా వేరే స్టేట్ అయితే అసలే అప్లై చేయరండి. ఏం కాదండి, వేరే స్టేట్ అయినా, మన స్టేట్ అయినా మనకు కావాల్సింది జాబ్ అండి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబు. కాబట్టి కంపల్సరీ అప్లై చేయండి. మనకి 4థ్‌కి అయిపోవాల్సిన లాస్ట్ డేట్ అనేది ఎక్స్‌టెండ్ చేసిర్రండి. ఎప్పటి వరకంటే 14/8/2026. మనకు ఆగస్టు 14కి లాస్ట్ డేట్ అండి. కాబట్టి ఎవరైతే అప్లై చేయని వాళ్ళున్నారో వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎందుకంటే మన ఐటీఐ చేసిన క్యాండిడేట్స్‌కి ఈజీగా జాబ్ వచ్చేది అంటే టెక్నీషియన్ అండి. సిఎస్ఐఆర్‌లో ఉన్న టెక్నీషియన్‌లే ఈజీగా వస్తాయి. మన దగ్గర ఉన్న సిఎస్ఐఆర్‌లలో మొత్తం నార్త్ క్యాండిడేట్సే ఎక్కువుంటారండి. కాబట్టి మీరు కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇంకా నోటిఫికేషన్‌లోకి వెళ్తే మనకి యాక్చువల్‌గా 4-7-2026 అంటే మనకి జులై 4 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 3/8/2026 అంటే ఆగస్టు 3 లోపు అయిపోవాలి ఆన్‌లైన్ అప్లికేషన్. బట్ 14th వరకు ఎక్స్‌టెండ్ చేసిర్రు. మనకి టెక్నీషియన్ వచ్చేసి మనకి 27 వేకెన్సీ పడడం జరిగింది. ఎస్సీ‌ల 4, ఓబీసీ‌ల 5 అండ్ ఓపెన్ పీడబ్ల్యూడీ అండి. ఒక వేకెన్సీ పడ్డది. ఓపెన్ పీడబ్ల్యూడీ ఒక వేకెన్సీ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 4 వేకెన్సీ. ఓపెన్‌లో 12 వేకెన్సీ పడడం జరిగిందండి. మనకి లెవెల్ 2 19,900 బేసిక్ పే. మనకొచ్చేసి 39,000 అండి. అంటే మనకి 40,000 దగ్గర మనకు సాలరీ వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఓపెన్ వాళ్ళకి 28 ఇయర్స్. మనకి ఓబీసీ వాళ్ళకి ఇంకో 3 ఇయర్స్ ఎక్స్‌టెండ్ ఉంటది. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటది ఏజ్ రిలాక్సేషన్. మనకి ఇందులో ఏ పోస్టులు పడ్డాయంటే ఫిట్టర్ అండి. మనకి ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్‌లో ఉండాలి. మనకి ఎస్ఎస్సీ‌ల 55% ఉండి ఐటీఐ‌ల ఫిట్టర్ ఉన్నోళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. లేదా మనకి సైన్స్ సబ్జెక్ట్‌లల్ల మినిమమ్ 55% వచ్చి ఐటీఐ సర్టిఫికేట్ అనేది 2 ఇయర్స్ ఐటీఐ సర్టిఫికేట్ ఫిట్టర్‌లో ఉన్నా కూడా ఎలిజిబుల్ అండి. లేదా మనకి 10థ్‌ల కంపల్సరీ అండి సైన్స్ సబ్జెక్ట్‌లో 55% అడుగుతున్నాడు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ 3 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్‌లో మనకి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి టోటల్ వచ్చేసి ఫిట్టర్‌లోనే 14 వేకెన్సీ పడడం జరిగింది. ఎస్సీ‌ల 4, ఓబీసీ‌ల 4 అండ్ ఈడబ్ల్యూఎస్‌లో 3, ఓపెన్‌లో 3. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ అండి. ఎలక్ట్రీషియన్ వచ్చేసి మనకి సేమ్ అండి. 10థ్‌లో 55% మార్క్స్ ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఎలక్ట్రీషియన్‌లో ఉండాలి. లేదా మనకి మెకానిక్ అండి. ఎలక్ట్రికల్ పవర్ డ్రైవ్స్ అదొక సెపరేట్ ఐటీఐ కోర్స్ అండి. అందులో కూడా మనకి ఉన్నా కూడా ఎలిజిబులే. నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ అండి. మళ్ళీ ఐటీఐ తర్వాత ఎవరికైతే 3 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందో ఎలక్ట్రీషియన్‌ల వాళ్ళు కూడా ఎలిజిబులే. దీంట్లో వచ్చేసి 4 వేకెన్సీ ఓపెన్‌లోనే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ మెకానిక్. సేమ్ దీనికి కూడా ఎస్ఎస్సీ‌ల 55% మార్క్స్ ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి ఎలక్ట్రానిక్స్ మెకానిక్‌లో. లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్‌లో ఉన్నా కూడా ఎలిజిబులే. లేదా మనకి 10థ్ తర్వాత 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా ఎలిజిబులే. దీంట్లో వచ్చేసి 4 వేకెన్సీ పడడం జరిగింది. మనకు ఓపెన్ పీడబ్ల్యూడీ వాళ్ళకి 2 వేకెన్సీ పడడం జరిగింది. నార్మల్ ఓపెన్ వాళ్ళకొచ్చేసి 2 వేకెన్సీ పడడం జరిగింది. మెషినిస్ట్ అండి. మనకి సేమ్ 10థ్ క్లాస్ ఐటీఐ ఇన్ మెషినిస్ట్ ఉండాలి. లేదా 10థ్ తర్వాత ఎవరికైతే 55 మినిమమ్ 10థ్‌లో కంపల్సరీ 55% మార్క్స్ అబోవ్ ఉండాలండి. 55 ఉన్నా సరిపోద్ది. 55 కంటే అబోవ్ ఉన్నా కూడా సరిపోద్ది. 3 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇదొచ్చేసి 2 వేకెన్సీ అండి. ఈడబ్ల్యూఎస్‌లో ఒకటి, ఓపెన్‌లో ఒకటి.
నెక్స్ట్ వచ్చేసి ఫౌండరీ మ్యాన్ అండి. చాలా మంది ఫౌండరీ మ్యాన్ అడిగిర్రు. ఇందులో ఫౌండరీ మ్యాన్ మనకి సేమ్ 10థ్‌లో 55% మార్క్స్ ఉండి ఫౌండరీ మ్యాన్ ఉన్నోళ్ళు ఐటీఐలో ఫౌండరీ మ్యాన్ ఉన్నోళ్ళందరూ ఎలిజిబులే అండి. లేదా 10థ్ తర్వాత ఎవరికైతే 3 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉంటదో ఫౌండరీ మ్యాన్‌లో వాళ్ళు కూడా ఎలిజిబులే. మనకొచ్చేసి ఓపెన్‌లో ఒక వేకెన్సీ పడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ అండి. మనకి డీజిల్ మెకానిక్ అండి. మనకి లేదా మోటార్ మెకానిక్. మనకి ఐటీఐలో మోటార్ మెకానిక్ ఉన్న, డీజిల్ మెకానిక్ ఉన్న ఎలిజిబులే. లేదా 10థ్ తర్వాత ఎవరికైతే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందో మెకానికల్ ట్రేడ్‌లో డీజిల్ ఆర్ మోటార్ మెకానిక్ వాళ్ళు కూడా ఎలిజిబులే. ఇదొచ్చేసి ఒక వేకెన్సీ ఉందండి. ఓబీసీ నాన్ క్రిమిలియర్‌ల. నెక్స్ట్ వచ్చేసి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్. ఇందులో వచ్చేసి మనకి ఐటీఐ ఉండాలండి. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్‌ల 10థ్ తర్వాత 10థ్‌లో అనేది 55% మార్క్స్ అనేది కామన్ అన్ని ట్రేడ్స్‌లకి. ఇందులో వచ్చేసి ఓపెన్‌లో ఒక వేకెన్సీ ఉంది. సేమ్ అండి మనకి ఎవరైతే 10థ్ తర్వాత 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదో ఐటీఐ సర్టిఫికేట్ లేని వాళ్ళకి వాళ్ళు కూడా ఎలిజిబులే. టోటల్ వచ్చేసి మనకి 27 వేకెన్సీ. మనం www.cmeri.res.in లోకి వెళ్లి అప్లై చేసుకోవాలండి. ఈ లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. ఇదొచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే మనకి ఫస్ట్ ట్రేడ్ టెస్ట్ ఉంటదండి. మనం ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ వెళ్తారు. ఆ ట్రేడ్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఎగ్జామ్ ఉంటదండి. ఎగ్జామ్ వచ్చేసి టోటల్ 150 క్వెషన్స్ ఉంటాయి. మనకి 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటాయి. మనకొచ్చేసి పేపర్ 1 అవరు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండి. అంటే మన అర్థమెటిక్ వచ్చేసి 50 క్వెషన్స్ ఉంటాయండి. మనకి ఒక్కొక్క క్వెషన్‌కి 2 మార్క్స్ 100 మార్క్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి నెగెటివ్ మార్క్స్ ఏముండవండి. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అండి పేపర్ 1. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 మనకి జనరల్ అవేర్‌నెస్ అండ్ ఇంగ్లీష్ మనకి 25 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కో క్వెషన్‌కి వచ్చేసి 3 మార్క్స్. దీంట్లో మెరిట్ రావాలండి. నెక్స్ట్ వచ్చేసి మన సబ్జెక్టు ఏ ట్రేడ్ ఉన్నదో ఆ ట్రేడ్‌కి సంబంధించిన క్వెషన్స్ అనేవి 50 క్వెషన్స్ అడుగుతారు. ఒక్కొక్క క్వెషన్‌కి 3 మార్క్స్. ఇదొచ్చేసి మనకి టోటల్ 150 మార్క్స్. మనకి పేపర్ 2 అండ్ పేపర్ 3 అండి. ఈ 2 పేపర్‌లకే మనకి మెరిట్ తీత్తరండి. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ అయితే సరిపోద్ది. మనకి 3/8/2026 లోపు మనం పాస్ అయిపోయి ఉండాలండి. లాస్ట్ డేట్ అన్నాడు. కాబట్టి మనకి లాస్ట్ డేట్ 14థ్ కాబట్టి మనకు 14థ్ లోపు మనం ఐటీఐ పాస్ అయి ఉంటే సరిపోద్ది. లేదా అప్పటిలోపు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న 10థ్ తర్వాత వాళ్ళు కూడా ఎలిజిబులే.